అందరికీ నమస్కారం. నిత్ర తెలుగు క్యాలెండర్ దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈరోజు 12వ తారీఖు ఆగస్ట్ 2025 శ్రీ విశ్వవసునామ సంవత్సరం శ్రావణ మాసం వర్ష ఋతువు దక్షిణాయనం మంగళవారం. తిథి బహుళ తదియ ఉదయం 10:10 వరకు. తదుపరి చవితి. నక్షత్రం పూర్వభాద్ర. పగలు 2:13 వరకు. తదుపరి ఉత్తరాభాద్ర. ఈరోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు ఉంటాయి. కొన్ని పనులలో శ్రమ తప్పదు. ముఖ్యమైన వ్యవహారాలలో ప్రతిబంధకాలు తప్పవు. ఇంటా బయట ఊహించని వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు నిరాశను కలిగిస్తాయి. తదుపరి వృషభ రాశి. ఉద్యోగమున సమస్యల నుంచి బయటపడతారు. పనుల్లో అవాంతరాలు తొలగుతాయి. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. దీర్ఘకాలిక వివాదాలు పరిష్కరించుకుంటారు. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. నూతన వాహన యోగం ఉన్నది. తదుపరి మిథున రాశి. విద్యార్థులకు పరీక్షా ఫలితాలు కొంత నిరాశను కలిగిస్తాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. బంధువులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వ్యాపార ఉద్యోగాలలో చికాకులు తప్పవు. దైవ చింతన పెరుగుతుంది. తదుపరి కర్కాటక రాశి. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు. మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. తదుపరి సింహరాశి. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. వ్యాపార విస్తరణకు అవకాశాలు అందుతాయి. తదుపరి కన్యరాశి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఇబ్బందిని కలిగిస్తాయి. చేపట్టిన పనులు ముందుకు సాగక చికాకు పెరుగుతుంది. సన్నిహితులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. కుటుంబ పెద్దలతో ఊహించని వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. తదుపరి తులారాశి. మొండి బాకీలు వసూలవుతాయి. దాయాదులతో భూ వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ముఖ్యమైన పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. వ్యాపార ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. బంధువులతో విభేదాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు మరింత మందకొడిగా సాగుతాయి. ఉద్యోగమున నిరాశ తప్పదు. చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు కలుగుతాయి. మిత్రుల నుండి కొన్ని విషయాలలో ఒత్తిడులు తప్పవు. ఉదర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. తదుపరి ధనస్సు రాశి. కొన్ని వ్యవహారాలలో ఇతరులతో అప్రమత్తంగా వ్యవహరించాలి. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చేస్తారు. ఆర్థిక ఇబ్బందుల వలన మానసిక సమస్యలు కలుగుతాయి. సోదరులతో విభేదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయటం మంచిది కాదు. తదుపరి మకర రాశి. ముఖ్యమైన పనులలో ఆలోచించి ముందుకు సాగడం మంచిది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది. తదుపరి కుంభరాశి. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి. చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. వ్యాపారాలు కొంత గందరగోళపరంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఇబ్బందులు తొలగుతాయి. తదుపరి మీనరాశి. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. ఉద్యోగ ప్రయత్నాలలో ఆటంకాలు తప్పవు. వ్యాపారాలు ఉద్యోగాలలో ఊహించని చికాకులు కలుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ఇంటా బయట కొందరి ప్రవర్తన చికాకు కలిగిస్తుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు.